నమస్తే ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తులో హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ ఇంధన సంస్థల అధిపతుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీకి రాజీనామా చేస్తూ భావోద్వేగానికి గురైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రాజీనామా పత్రంపై సంతకం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ నిస్తర్ యుద్ధనౌక జాతికి అంకితం. సబ్మెరైన్లను రక్షించేందుకు ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించామన్న కేంద్ర మంత్రి సంజయ్ సేత్. పార్టీ జెండా కూటమి అజెండాయే లక్ష్యం. ఈ నెల 26 నుండి కడప నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడతానన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యత పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో సీఎం పాల్గొని ఎనర్జీ కంపెనీల ఎండీలు, సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ నిర్వహించారు. ఎనర్జీ కంపెనీ సీఈఓలు, ఎండీలు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని సమ్మిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ గ్రీన్ హైడ్రోజన్ ఆలోచన విధానాన్ని వివరించారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ తయారీ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కీలక ఉపన్యాసం చేశారు. విద్యుత్ సంస్కరణలను 1999లో మొదటిసారిగా తాను అమలు చేశానని సీఎం చెప్పారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ వ్యాలీగా మారనుందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ, రవాణాకు అవసరమైన సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. If you see, sometimes we have to pay some price also. I brought power sector reforms. I lost power in 2004. Even all my MLAs, everybody told me, no, you are moving very fast, because sometimes some reforms, some people will get adverse effects in the short term, but ultimately it will be beneficial. Again, if you see clean energy, solar, wind, all these things, around 2014, Ruby to cost 14 rupees unit production cost. Nobody thought about it. At that time, Government of India has come forward, Honorable Prime Minister Narendra Modi ji, to promote green energy in a big way, solar, wind and everything. As rightly mentioned Mr. Saraswat, panels we had to import from China with a prohibitive cost also. So many challenges, opportunities. Then we have scaled up in a big way solar energy. Now it has come 2 rupees 20 paisa. And also, once we don't know where power is coming, today you can generate power at your rooftop. Even SRM can generate power, required power for the university campus. That is the stage today. Because of solar power is coming, but it is only daytime when there is sunlight. There is a wind power. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని గ్రీన్ హైడ్రోజన్ ప్రపంచ దేశాల్లో దీన్ని క్లీన్ హైడ్రోజన్ గా పిలుస్తున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. 7 ఏళ్ల క్రితమే గ్రీన్ హైడ్రోజన్ మొదలైందని నీతి ఆయోగ్ సభ్యులు సారస్వత్ వివరించారు. గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీకి రాజీనామా చేశారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం ధ్వజస్తంభం వద్ద పార్టీ అధికారిక పత్రాలపై సంతకం చేశారు.
తాను ఏ పని తలపెట్టినా అప్పన్న ఆశీస్సులతోనే చేస్తానని, అందుకే ఇక్కడి నుండి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. విజయనగర సంస్థానాధీశులు, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులు కావడంతో టీడీపీకి రాజీనామా చేశారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన అశోక్ గజపతిరాజు పార్టీలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ఆలయ చైర్మన్ హోదాను తానెప్పుడూ కోరుకోలేదని, తండ్రి సోదరుడు మరణం నేపథ్యంలో పదవి చేపట్టాల్సిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సింహాచలం దేవస్థానంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. సింహాద్రినాథుని సన్నిధిలోనే అశోక్ గజపతిరాజు రాజ్యాంగానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్గా ఎన్నికైన ఆయన ప్రాథమిక సభ్యత్వానికి పోలిట్ బ్యూరో సభ్యునిగా కూడా రాజీనామా చేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈవో త్రినాథరావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో అధికార వైదిక పెద్దలు పూర్ణ కుంభంతో అశోక్ గజపతిరాజు కుటుంబానికి సాంప్రదాయంగా స్వాగతం పలికారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గవర్నర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడ మండప ప్రదక్షిణ అనంతరం అంతరాయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులిచ్చారు. మండపంలో ఆసీనులైన అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులను అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించారు. ఈవో త్రినాథరావు స్వామివారి చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని గవర్నర్కు అందజేశారు. మాకు సెంటిమెంట్ పర్సనల్ అన్నమాట. టీడీపీకి రాజీనామా చేయడం బాధాకరమని గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. టీడీపీలో చేరిన నాటి నుండి గవర్నర్ పదవి వరించినంత వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన ప్రయాణంలో అన్ని వేళలా సింహాద్రినాథుడు తోడుగా ఉన్నారని, చిన్ననాటి జ్ఞాపకాలను సైతం నెమరవేసుకున్నారు. పార్టీకి రాజీనామా చేయడం బాధాకరమైన, రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ చెమర్చిన కళ్ళతో ఆయన మాట్లాడారు. ఉన్నత పదవిలో నియమించిన ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తనలో అహం పెరగకుండా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు అశోక్ గజపతిరాజు తన నిరాడంబరతను చాటారు. నా నమస్కారాలు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు మొదటి తీసుకొచ్చారో తెలియదు, కానీ మా తల తీస్తారు, చిన్నపిల్లలది గుండు చేస్తారు. మాకు ఇక్కడే అయింది. మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం. అలాగా చేస్తూనే వచ్చాం. అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మమ్మల్ని 78 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సో మీరందరూ ఆ రోజు పుట్టిన వాళ్ళే. సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం. యాక్టివ్ పాలిటిక్స్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఆ స్వామివారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి. మాకు ఒక మంచి పేరు ప్రసాదించారని మేము ఊహిస్తున్నాం. తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుతున్నాం, కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది. ఆ రోల్ ఇంకా చేస్తున్నాము. ఆ రోల్ చేసే ముందన ఇక్కడ మళ్ళీ స్వామివారు దర్శనం చేసి, ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు, దశాబ్దాలు ఒక రిలేషన్షిప్. మనమందరూ భక్తులుగా స్వామివారికి సేవ చేయగలిగాము. గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజుకు దేవస్థానం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సింహగిరి వ్యాపారులు పూలమాలలు, సాలువాలు, బొకేలతో సత్కరించారు.
ఈ నెల 26న గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాధా, ఏఈఓ రమణమూర్తి, తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. కేంద్ర మంత్రి సంజయ్ సేత్, భారత నేవీ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తదితరులు పాల్గొని ఈ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌకను విశాఖలో కేంద్ర మంత్రి సంజయ్ సేత్ జాతికి అంకితం చేశారు. ప్రత్యేక డ్రైవింగ్ టీం, బహుళపక్ష వినియోగ డెక్లు, హెలికాప్టర్లు కలిగి ఉండటం ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. దీని తయారీకి 80% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. పూర్తి రిమోట్ ఆధారంగా పనిచేసే వెసలని న్యాయవర్గాలు తెలిపాయి. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత నేవీ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ 2 ముఖ్యమైన నౌకలు నిర్మించింది. వీటిలో 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ ఐఎన్ఎస్ నిస్తార్ను జలప్రవేశం చేయించి సంస్థ రికార్డు నెలకొల్పింది. కొద్ది రోజుల క్రితం విశాఖ నేవల్ డాక్యార్డ్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఐఎన్ఎస్ ఆర్నాల్ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. Officers in uniform are requested to salute. Yard 1190, the ship standing tall and proud before us has आत्मनिर्भरता 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 और उसका प्रमाण आज आपके सामने है। और इस पावन अवसर पर नौसेना प्रमुख एडमिरल दिनेश के त्रिपाठी जी, जिनका मोटिवेशन, जिनकी ऊर्जा, जिनकी आन बान और शान 140 करोड़ देशवासी दिनेश के त्रिपाठी जी आप पे गर्व करते हैं। एडमिरल राजेश पेंडकर जी हमारे बीच में, एडमिरल सुनील लांबा जी, फॉर्मर चीफ ऑफ नेवल स्टाफ, मैं आपका भी अभिनंदन करता हूं। वाइस एडमिरल राजाराम स्वामीनाथन जी, कमांडोर हेमंत खत्री जी, विशिष्ट अतिथिगण, भाइयों तथा बहनों, नौसेना के अधिकारियों, मीडिया के मित्रों, ये भारत का आत्मनिर्भरता का प्रमाण और नौसेना, हम याद करें आज से 17वीं शताब्दी को, शिवाजी महाराज जिनकी नौसेना ఆత్మనిర్భర్ నినాదంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి తీర ప్రాంతాన్ని ఇది కాపాడుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతా పరంగా దీని సేవలు ఉపయోగపడనున్నాయి. ఉపరితల నిఘా, శోధన, సహాయక చర్యలకు దోహదపడుతుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ కోట పేరు ఐఎన్ఎస్ నిస్తార్కు నామకరణం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా లాసన్స్ బే కాలనీలోని చిట్ చాట్ విత్ బీజేపీ ఏపీ చీఫ్ కార్యక్రమంలో విశాఖ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ను ఖరారు చేశామని చెప్పారు. కడప నుంచి ఈ పర్యటనను శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఏడాది సుపరిపాలనలో ఎన్నో ప్రజా ప్రయోగ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి డబుల్ ఇంజన్ సర్కారుతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. పార్టీ జెండా, కూటమి ఎజెండా అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా బలోపేతం చేసేందుకు తాను సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు.
పూర్తి చేద్దామని, తర్వాత ఉత్తరాంధ్ర, తర్వాత కోస్తా జిల్లాలు ఆ విధంగా అనుకోవటం జరిగింది. ఆ విధంగా ప్రయాణం ప్రారంభించే ముందు మీ అందరితో కూడా కలిసి ఒకసారి మాట్లాడాలని, అలాగే రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలు మీ అందరికీ తెలుసు. అనేక విషయాలకు సంబంధించిన ఇష్యూస్ ఈ కూటమి ప్రభుత్వం అందరి యొక్క ఆశలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చడానికి బాధ్యతాయుతంగా ఇవాళ పనిచేస్తుంది. ఇవాళ తొలి అడుగు అని మా చంద్రబాబు నాయుడు గారు 4.1 ప్రోగ్రాం పెట్టి ముందుకెళ్తున్న తీరు, అలాగే మేము 11 వసంతాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అలాగే అందరి ఇంటింటికి తీసుకెళ్లి ఆ యొక్క 11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మన ఊరికి ఏం చేశారు అనే విషయాన్ని కూడా తీసుకెళ్ళాలి. మన ప్రాంతానికి సంబంధించిన నాయకులు వాళ్ళు చేసిన త్యాగాలు తప్పనిసరిగా గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు ఏ త్యాగాల కారణంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏర్పాట్లో కృషి చేశారు, అలాగే గత చరిత్ర ఏదైతుందో సాలవాహనుల శతం దగ్గర నుంచి వీటిని కూడా గుర్తు చేసుకుంటూ మన రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్రలు పోషించిన వ్యక్తులు, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా వికసింపజేయాల్సిన అవసరం ఉంది. టెంపుల్ టూరిజం ఏదైతుందో మన ప్రాంతానికి అనువైన ప్రాంతం కనుక వాటిని పెంపొందించే ప్రయత్నం చేయాలి. అంటే సృష్టిలో అతి ముఖ్యమైన మనం ఏదైతే అవతారాలు అంటాం, అవతారాలన్నీ పుట్టిన ప్రదేశం, అవతారాల యొక్క గుడులు ఉన్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీకూర్మం మనకి అతి ముఖ్యమైనది. కూర్మం ఇంకా ఏదైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా తీసుకుంటాం. నిన్న అశోక్ గజపతి రాజు గారిని ఏదైతే గవర్నర్గా నామినేట్ చేయడం ఏదైందో మనందరూ కూడా స్వాగతించాలి. మన ఉత్తరాంధ్రకు సంబంధించిన అత్యంత అంటే విలువలు కలిగిన నాయకుడిగా, అత్యంత పారదర్శకంగా ఎక్కడా కూడా మచ్చలేని వ్యక్తిత్వం అశోక్ గజపతి రాజు గారు. ఆయనకి గోవా గవర్నర్గా రావటం కూడా మీ సందర్భంగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆ విధంగా కూటమిలో ఒక గవర్నర్ రావటం జరిగింది. తప్పనిసరిగా ఇంకా అనేక రకాల స్థాయిలో వాళ్ళని కూడా కేంద్రంలో తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కేంద్ర రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో కలిసి ప్రయాణం చేస్తాం. పెందుర్తి పోలీసులు డ్రోన్ సర్వేలెన్స్ నిర్వహిస్తున్న సందర్భంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తుప్పలు సంచరిస్తుండగా పోలీసులు గమనించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. సుజాత నగర్, నాగమల్లి లేఅవుట్, కొండవాళ్లు ప్రాంతంలో పెందుర్తి సిఐ సతీష్ కుమార్ పర్యవేక్షణలో డ్రోన్ సర్వేలెన్స్ నిర్వహించారు. అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద 200 గ్రాముల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. విచారించగా వ్యక్తిగతంగా వినియోగించేందుకు గంజాయి ఉన్నట్టు నిందితులు వెల్లడించారు. వారిపై ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. మాదక ద్రవ్యాలు సేవించడం చట్ట ప్రకారం నేరమని, అలాంటి కార్యకలాపాలను ప్రజలు పోలీసులకు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ ఆదేశించారు. 2వ రోజు పర్యటనలో భాగంగా మల్కాపురంలోని హెచ్పిసిఎల్ మహారత్న యూనిట్ ను సందర్శించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోర్డు కమిటీ సభ్యులతో వివిధ అంశాలపై సమీక్షించారు. నియామకాలు, పదోన్నతుల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై ఆరా తీశారు. అక్కడి నుండి కలెక్టరేట్ కు చేరుకున్నారు. షెడ్యూల్ కులాల అభ్యున్నతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. తోలుత రామచందర్ కు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి బాక్షిలు స్వాగతం పలికారు. ఈ నెల 21వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సీఎం అధ్యక్షతన వహించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించారు. కూటమి పాలనలో అమరావతికి 15,000 కోట్ల నిధులు తెచ్చుకున్నామని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ విజయంపై పార్లమెంటులో ప్రస్తావించబోతున్నామని, ఎమర్జెన్సీ పాలనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దానిపై చర్చిస్తామని సమావేశం అనంతరం పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని, ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతామన్నారు. తమిళనాడులో పార్టీలు రాజకీయంగా విభేదించిన రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇక్కడ మాత్రం స్వార్థపూరిత ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని చెప్పారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుల తప్పిదాలను దృష్టి మరల్చేందుకు జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గతంలో 70% ప్రాజెక్టులను దివంగత వైఎస్ఆర్ పూర్తి చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దుస్థితికి తీసుకువెళ్లిందని విమర్శించారు. జగన్ మీడియాని టిష్యూ పేపర్ తో పోల్చారంటే ఆయనకు ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతుందని చెప్పారు. రప్పా రప్పా నరికేస్తాం, పొడి చేస్తాం అనే విద్వేషపూరిత ప్రసంగాలను సమర్థిస్తూ పోలీసులను కించపరుస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే విశాఖలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ఈరోజు మేము దాదాపు ఇప్పటికే 4 రోజుల కార్యక్రమంలో ఇప్పటికే దాదాపు 60-70% గృహాలని మేము సందర్శించి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఏదైనా తప్పిదం జరుగుతుంటే వారి దగ్గర తెలుసుకున్నాం. ప్రభుత్వ పరంగా ఏదైనా తప్పు జరుగుతుందో తెలుసుకుంటున్నాం. వారికి ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా పారిశ్రామికంగా ఈరోజు విశాఖపట్నం మీరు చూడండి, ఏ 5 స్టార్ హోటల్స్ అయినా సరే, లేకపోతే ఇక్కడికి వచ్చే విమానాలైనా సరే ఏ విధంగా పెరిగినాయి, ఆక్యుపెన్సీ రేట్స్ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? మీరున్నప్పుడు అన్ని వ్యాపారాలు కూడా అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఎవరు ఇక్కడికి రాక ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తానికి కూడా భయపడ్డారు. కాబట్టి ఎక్కడికి ఎవరు రాలేదు. ఈ రోజు పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నంకి పరిగెత్తా ఉన్నారు. విశాఖపట్నంలో మాకు స్థలం కావాలి, మేము ఒక డేటా సెంటర్ పెడతాం, ఒక సాఫ్ట్వేర్ సెంటర్ పెడతాం, లేదా ఒక పెద్ద ఇండస్ట్రీ పెడతాం అని చెప్పి ముందుకు ఎందుకు వస్తున్నారు? ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యంలో వాస్తవాలు మాట్లాడాలి. అంతేగాని అబద్ధాలు చెప్పేసి విధ్వంసాలు లేదా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం అది నీచ సంస్కృతి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తామని నేను వాళ్ళు ఆఖరికి రాజకీయ రంగాన్ని అంటే ప్రజా జీవితాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ మీడియా సినిమా దాంతో పోలుస్తున్నారంటే అసలు ఆయనకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానివ్వండి, అసలు ఒక పరిపాలన మీద ఆయనకున్న అవగాహన కానివ్వండి, లేదా ఆయనకున్న పరిపాలన అంటే ఆయనకున్న అభిప్రాయం కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. రప్రపా నరికేయండి అని చెప్పేసి సినిమాలో డైలాగ్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూడా నరికేస్తాం, పొడిచేస్తాం అని అంటే అసలు ఆయన ఏ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ప్రెస్ అంతా కూడా ఒక ముఖ్యమైన స్తంభాలు ఇవన్నీ కూడా. సో ఎగ్జిక్యూటివ్ ని మీరు ఏంటంటే వారి తాపత్రయం అధికారులు పనిచేయకూడదు, అధికారులు ఒక భయాన్ని సృష్టించి ఏదో మేము వచ్చేస్తాం అని చెప్పేసి ఒక భయాన్ని సృష్టించి వాళ్ళు పనిచేయకోకుండా నిర్జీవంగా చేయాలని చెప్పేసి, డిమోరలైజ్ చేయాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ప్రెస్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ కి అధినేత, వారి కుటుంబం. ఆయనే ప్రెస్ ని టిష్యూ పేపర్స్ తో పోల్చారంటే ఆయనకి అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ మీద గౌరవం ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. లేదా ప్రజాస్వామ్యం వద్దు, లేకపోతే ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చి ఆయన ప్రభుత్వం వస్తే ఆ నిర్వచనం ప్రకారం పరిపాలన చేయాలనుకుంటున్నారేమో ఒకసారి వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ప్రజలకి స్పష్టం చేయాలని చెప్పేసి మనం చేస్తాను. నేను కేంద్ర ప్రభుత్వం మెమో 57 ను రాష్ట్రంలోని అర్హత ఉన్న ఉపాధ్యాయులకు వర్తింపచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం జిల్లా కన్వీనర్ ఎండి జాకిర్ అలీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. 2003లో డిఎస్సి నోటిఫికేషన్ సమయంలో
ఓపీఎస్ అమల్లో ఉండగా అపాయింట్మెంట్ సమయానికి 2004 తర్వాత ఎన్పీఎస్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. 2003లో నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు రాష్ట్ర నిర్ణయంతో ఓపీఎస్ అమలు చేసుకునే అధికారం ఇచ్చిందని, ఇప్పటికే 16 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో కూడా ఓపీఎస్ అమలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు కె వసంతరావు, ఉపాధ్యాయులు. మేము అందరం కూడాను 2003 డిఎస్సి టీచర్స్ ఫోరం తరపున ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు 2003 నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2004 మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ నిర్వహించారు. అలాగే జూన్లోనే రిజల్ట్ వచ్చింది. దాని ప్రకారం చూస్తే అప్పటికి మన రాష్ట్రంలో పాత పెన్షన్ స్కీమ్ అమల్లో ఉంది. కానీ రకరకాల కారణాలు చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక 2 సంవత్సరాలు తాత్సారం చేసి 2005 నవంబర్లో మా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2004 నుంచి సిపిఎస్ అనే విధానం మీకు ఉంది కనుక మిమ్మల్ని కూడా సిపిఎస్లోకి తీసుకొస్తామని అన్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, పరీక్ష పెట్టినప్పుడు మీ అందరం ఓపీఎస్లో ఉన్నాము. తర్వాత ఉద్యోగం ఇచ్చేసరికి సిపిఎస్ అనేది వేశారు. అంటే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టి అన్నీ చేసినప్పుడు ఒక విధానము, ఉద్యోగం సాధించేసరికి మరో విధానం ఇచ్చేసింది. కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం 2023లో మెమో నెంబర్ 57 ప్రకారం ఎవరికైతే సిపిఎస్ అమలు తేదీకి ముందుగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషను, పరీక్షలు లాంటివి జరిగి రకరకాల కారణాలతో జాప్యం జరిగిందో వాళ్ళందరికీ పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తులో హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ, ఇంధన సంస్థల అధిపతుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీకి రాజీనామా చేస్తూ భావోద్వేగానికి గురైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రాజీనామా పత్రంపై సంతకం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ నిస్తర్ యుద్ధనౌక జాతికి అంకితం. సబ్మెరైన్లను రక్షించేందుకు ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించామన్న కేంద్ర మంత్రి సంజయ్ సేత్. పార్టీ జెండా కూటమి అజెండా అయ్యే లక్ష్యం. ఈ నెల 26 నుండి కడప నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడతానన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తుండండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.